గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము అవార్డీస్ సెలెక్షన్ అయిపోయింది. మనకి అనౌన్స్ చేయడానికి మనము ఈరోజు మన స్పాన్సరర్ అండ్ కమిటీ చైర్మన్ అయిన మన ఎస్ఎల్వి రాజ్ గారి సో దీనికి ఫస్ట్ మన రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ విజయభాస్కర్ గారిని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం నిర్వహించే రూట్స్ హెల్త్ సర్వీసెస్ 30th యాన్యువల్ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన అవార్డీస్ సెలక్షన్ పూర్తయింది. అవార్డ్స్ కమిటీ ఈ సంవత్సరం 2026కి సంబంధించిన అవార్డీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ కోణాల్లో ఆలోచించి. దానిలో భాగంగానే 2026వ సంవత్సరానికి కూడా మనం వివిధ విభాగాలకు చెందిన సీనియర్ డాక్టర్స్ని, మంచి సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్ని మనం 2026 అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి మన పి శ్రీనివాసరాజు గారు ఈ కార్యక్రమానికి మనకి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన కూడా మెయిన్ మనకి అసోసియేట్ పార్ట్నర్ ఈ సంవత్సరం. ఆయన ఆధ్వర్యంలో అలాగే అవార్డ్స్ కమిటీ చైర్మన్గా కూడా ఆయనే వ్యవహరించారు కిందటి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వారు ఆ రోజు రాలేకపోయినా మరి ఫోన్లో ఆయన తమ బ్లెస్సింగ్స్ అందజేశారు మనందరికీ. అలాగే అవార్డ్స్ కమిటీ పెద్దలు సమరం గారు, తర్వాత మిగిలిన ఎవరైతే సీనియర్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మనం ఇచ్చిన ప్రపోజల్స్ని పరిశీలించి ఈ సంవత్సరం మంచి అవార్డీస్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అవార్డ్స్ విజేతలను ఈరోజు మనం అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, తర్వాత మన కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళని మరి వివరాలతో కూడిన బ్రోచర్స్ రిలీజ్ చేయడం, ఈ 15 రోజుల్లో 1 by 1 ప్రమోషన్ యాక్టివిటీస్ మనం నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తున్నారో స్పాన్సర్స్, వారి సహకారం, తర్వాత వారి యొక్క వివరాలు కూడా మనం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ప్రమోట్ చేయాలనేది కూడా మనం నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనకి ఈ మనతో అసోసియేట్ అయి ఉన్నారు రాజు గారు, ఎస్ఎల్వి బిల్డర్స్ గ్రూప్స్ వారు. వారికి కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో శ్రీనివాసరాజు గారి సారథ్యంలో, సహకారంతో ఈ అవార్డ్స్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేటట్టు మనం ఆయన సహకారంతో ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ, ఇప్పుడు మనకి అవార్డ్స్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో అవార్డీస్ వాళ్ళని మన అవార్డీస్ కమిటీ చైర్మన్ రాజు గారిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ రూట్స్ కమిటీకి సంబంధించిన రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంబంధించిన అవార్డ్స్లో నా ద్వారా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రూట్స్ కమిటీ వాళ్ళు డాక్టర్ విజయభాస్కర్ గారు కానీ లేదా మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా నాకు ఈ హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే ఈ హెల్త్కి సంబంధించి వచ్చేటప్పటికి డాక్టర్స్ మీద కొన్ని అపోహలు ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే డాక్టర్లు చేసే పనిలో చాలా వాల్యుబుల్ ఇంపార్టెన్స్. అది కోవిడ్ టైంలో మనం చూసాం, ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వాళ్ళు చాలా వర్క్ చేసాం, అవన్నీ చూసామని. దాన్ని డాక్టర్స్ని కూడా చాలామందిలో ఇందులో కొంతమందిని ప్రతి సంవత్సరం అందరినీ సెలెక్ట్ చేయలేదు కాబట్టి కమిటీ తరఫున కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి కూడా ప్రమోట్, అంటే మేము సమాజంలో మిమ్మల్ని కూడా మంచి గుర్తింపు ఉందని తెలియజేయడానికి ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు ఈ పని చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించి ఇందులో కూడా నేను కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం డాక్టర్ గారు అండ్ టీం అంటే. అలాగే ఈ సంవత్సరం టీంకి సంబంధించి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద డాక్టర్ జి లక్ష్మీ ప్రసాద్ ఎంఎస్ అండి జనరల్ సర్జన్. అలాగే ఆర్హెచ్ఎస్ అవార్డ్స్ కింద డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి ఎంఎస్ ఈఎన్టీ అండి. డాక్టర్ కోడే ప్రభాదేవి గారు ఎండి గైనకాలజిస్ట్. డాక్టర్ ఎస్ కేశవరావు గారు ఎంబీబీఎస్ అండి. అలాగే డాక్టర్ జి రమేష్ ఎంఎస్ డిఎన్డి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు. డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి ఎంబీబీఎస్ డయాబెటిలజిస్ట్. డాక్టర్ పి శివయ్య ఎంఎస్ ఆర్థో. డాక్టర్ కె అనిల్ ఎండి పల్మనాలజీ. డాక్టర్ అక్కినేని మణి గైనిక్ అండ్ జీరియాట్రిక్ స్పెషలిస్ట్. అలాగే బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అవార్డు కింద డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి. అలాగే వాలంటరీ హెల్త్ సర్వీసెస్ కింద తేజరాజు సోలంకి. చాలా సంతోషం అండి. ఇందులో మంది డాక్టర్లో మా కస్టమర్లు అవడం కూడా నాకు చాలా సంతోషం. పల్మనాలజిస్ట్ డాక్టర్ అనిల్ గారు కూడా మా కస్టమర్ అండి. చాలా సంతోషం అండి. కేశవరావు గారు కూడా మా కస్టమరే కాదు ఆప్తులు కూడా అండి. అలాగే అనిల్ గారు కానీ వీరందరూ మాకు ఆప్తులు. వీరిని కూడా అంటే నాకు తెలియదు ఇప్పుడు దాకా లిస్టు నేను మీకు చెప్పాను, మీరే చేయండి అని చెప్పేసి. చాలా సంతోషం అండి వీరందరినీ కూడా సెలెక్ట్ చేయటం. ఈ అవార్డ్స్ తీసుకున్న డాక్టర్స్ అందరికీ కూడా చాలా సంతోషం. అలాగే మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరికీ కూడా ఈ సంవత్సరం 2026 సంబంధించి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంబంధించి ఈ అవార్డు తీసుకున్న డాక్టర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున నేను ఈ ఫౌండేషన్ సంబంధించిన ఏదైతే డాక్టర్స్ ఎవరైతే అవార్డ్స్ కమిటీకి సంబంధించిన అవార్డు వచ్చిన వారందరికీ ఇవాళ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రూట్ హెల్త్ ఫౌండేషన్కి కూడా నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము చాలా మట్టుకి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్న దాంట్లోనే డాక్టర్లకు సంబంధించి కూడా కార్యక్రమం ఏదైనా చేయాలనుకునే టైంలో డాక్టర్ విజయభాస్కర్ గారు అని టీం రావటం, ఇలా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొంతమంది డాక్టర్లని మనం ప్రమోట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చెప్పడంతో ఖచ్చితంగా వెంటనే అంగీకరించి లాస్ట్ ఇయర్ నుంచి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కమిటీకి కూడా నేను డాక్టర్ల గురించి కొన్ని విషయాలు అంటే చాలా సింపుల్గా చెప్తాను. కోవిడ్ టైంలో అయితే డాక్టర్ అనిల్ గారు అయితే ఇందులో ఆల్రెడీ ఒక అవార్డీ ఆయన దగ్గర 14 రోజులు క్వారంటైన్లో ఉండటం జరిగింది కోవిడ్ వచ్చి. అయినా సరే పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళ వైద్యానికి సంబంధించిన ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటూ ఇంట్లో ఉండకుండా వాళ్ళకి జబ్బు వచ్చినా సరే కొంతమంది డాక్టర్లు చనిపోవడం కూడా తెలిసింది మనకు తెలుసు. అలాగే ఈ డాక్టర్లందరినీ ఇవాళ ఈ రకంగా సత్కరించుకోవటం, అందులో కూడా మేము కూడా ఒక ఎస్ఎల్వి కూడా భాగం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. I am Dr. Vijay Bhaskar, founder and chairman of Roots Health Foundation. Roots Health Foundation will conducted Roots Health Service Awards for annual awards for past 13 years. In this year 2006, we will conduct the RHS awards meeting will be held on July 5th. First of all, I must congratulate all the award winners which won the awards of 2026. Once again, I congratulate all the awardees. All the best. Thank you. నా పేరు ఎంఎస్ఆర్ఎస్ శర్మండి. నేను రిటైర్డ్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రైల్వేస్. 2012లో డాక్టర్ గారు చేసే సర్వీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో మెంబర్గా చేరాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఆయన చేసే సర్వీస్లో పాల్పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం డాక్టర్ గారు ఎఫిషియెంట్ డాక్టర్స్కి, సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్కి అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు. ఈ సంవత్సరం ఒక 10 మంది డాక్టర్లకి అవార్డ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ డాక్టర్స్ ఆన్ దిస్ అకేషన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజయ్ ఛాజేడ్. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో మేము సర్వీస్ కాకుండా అంటే మెడికల్ సర్వీసెస్ కాకుండా ఈ డాక్టర్స్కి అవార్డ్స్ ఇస్తున్నామండి. మంచి ఎమినెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, అకాడమిక్స్ ఎవరైతే ఫాలో చేస్తారో, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తో ఎవరైతే సర్వీస్ ఇస్తారో అలాంటి డాక్టర్స్ని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము ఇస్తున్నామండి. ఈసారి 13th యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించారండి ఈరోజే. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ, ఆయుర్వేదిక్ డాక్టర్ని. నేను రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ విజయభాస్కర్ గారితో పాటు మేమంతా కొంతమంది టీము వాలంటీర్స్గా, అట్లనే అడ్వైజర్స్గా, మెడికల్ అడ్వైజర్స్గా అట్లా చేస్తూ ఎన్నో ఇయర్స్ నుంచి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, ఈవెన్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ కానీ మేము ఇవన్నీ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాము. ఆ భాగంగానే ఎవ్రీ ఇయర్ జూలై 1st డాక్టర్స్ డే కాబట్టి ఆ సందర్భంగా ఎమినెంట్ డాక్టర్స్, సర్వీస్ ఓరియంటెడ్గా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ దగ్గర నుంచి, సొసైటీకి సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, అలాగే బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నుంచి ఇట్లా కొన్ని అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 13th యాన్యువల్ డాక్టర్స్ డే అవార్డ్స్ రూట్స్ హెల్త్ ఫౌండేషన్స్ వాళ్ళు జూలై 5th జరగబోతుంది ఈవినింగ్ అవర్స్లో. అండ్ మేము ఈ కమిటీగా ఎస్ఎల్వి రాజు గారు మెయిన్ చైర్పర్సన్ ఉన్నారు సారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఎమినెంట్ డాక్టర్స్ మాకు నామినేషన్స్ అట్లా వచ్చినాయి. ఆ నామినేషన్స్ వచ్చిన వాటిలో ఎమినెంట్ సర్వీస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని సెలెక్ట్ చేయడం. ఈరోజు
డాక్టర్స్ని అనౌన్స్ చేయడం, ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి అనేది ఈరోజు అవార్డ్స్ అనౌన్స్ చేయడం, రాజుగారి ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మేము ఇక్కడికి వచ్చి ఎస్ఎల్వి రాజుగారు వాళ్ళ యొక్క ఆఫీస్కి వచ్చి మనం ఇది ప్రోగ్రామ్ అంతా చేయడం జరుగుతుంది. సో జూలై 5th మర్చిపోకుండా ఈవినింగ్ అవర్స్ ఎవరైతే మన వంతుగా ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో డాక్టర్స్ని అందరినీ అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఇక్కడ ఎస్ఎల్విలో అవార్డీస్ని అనౌన్స్ చేస్తాం జరిగిందండి. నా పేరు విజయలక్ష్మి, రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్ని. సో మేము ఎవ్రీ ఇయరు ఎంతో సమర్థవంతంగా సెలెక్ట్ చేసి మంచి డాక్టర్స్ని, సేవాభావంతో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ 13th ఇయర్ యానివర్సరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ఈరోజు లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, అవార్డీస్ అందరికీ. మా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఇలాగే ఎవ్రీ ఇయరు అవార్డ్స్ అందరినీ మంచి డాక్టర్స్ని సెలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి అందరూ సపోర్టు కూడా మా రూట్స్ హెల్త్ ఫౌండేషన్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జయా కామేశ్వరి. నేను సుందరం హోమ్ ఫైనాన్స్లో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2015లో సంజయ్ చాజర్ గారి ద్వారా నాకు ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అని తెలిసింది. ఆ తర్వాత డాక్టర్ విజయభాస్కర్ గారి ద్వారా చాలా కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసాము, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చాలాను. అదే కాకుండా మనం ఎమినెంట్ డాక్టర్స్కి ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా చాలా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు 13th ఇయర్ అవార్డ్స్ ఈ జూలై 5th ఇస్తున్నారు అందరికీను. సో అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డాక్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు తారక లక్ష్మి. నేను రూట్స్ ఫౌండేషన్లో ఒక మెంబర్ని. ఇది డాక్టర్స్ డే అంటే డాక్టర్ సివి రాయ్ గారి గుర్తుగా ఇది చేసేదండి ఈ డాక్టర్స్ డే అనేది. ఆ సందర్భంగా ఈ ఫౌండేషన్ తరఫున సేవా భావంతో ఉండే డాక్టర్స్కి అవార్డ్స్ ఇవ్వాలని మా ఫౌండేషను 13 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇది 13వ సంవత్సరం అవార్డ్ ఫంక్షన్ అండి. ఇక్కడ కూడా కొంతమందిని నామినీస్ తీసుకొని అందులోంచి సెలెక్ట్ చేసి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి డాక్టర్ అవార్డ్స్ తీసుకునే వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ప్లస్ మీరు కూడా డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం సేవలు పొందొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చండి. అందరూ వస్తారని, ఈ ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని, అందరినీ అప్రిషియేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జయ శ్రీరామ్. రూట్ అండ్ ఫౌండేషన్స్ మనం డాక్టర్ భాస్కర్ గారు స్టార్ట్ చేశారు, చైర్పర్సన్ మాది. దీంట్లో సర్వీస్ ప్రోగ్రామ్స్కి మనం వస్తే ఉంటాను. ఈ సంవత్సరం 13th యాన్యువల్ డాక్టర్స్ అవార్డ్ ఫంక్షన్స్. దీంట్లో మీరు అందరు రావాలి, చూసుకోవాలి. ఈ ఒక్క ప్లాట్ఫారంకి ఎన్ని రకరకాల డాక్టర్స్ మీకు అర్థమవుతారు, తెలుస్తుంది. అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్, నేచురల్పతి అందరూ ఉంటారు. దానికోసం మీరే తప్పకుండా అందరు రండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ 13th యానివర్సరీ మీరందరూ వచ్చేసేయండి, మనమందరం అక్కడ కలుద్దాము. మన రూట్స్ హెల్త్ ఫౌండేషన్ 13th యానివర్సరీలో అందరం కలుద్దాం, ఫుల్ సక్సెస్ చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.